Dear students, my name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajamandri. Today, we are now discussing about the third BSc 6th semester cluster paper. Our cluster is the A. In that A3 paper, we are now discussing about that. That is the fourth unit, phytochemistry. We are already discussed in some topics in this. The biosynthesis of alkaloids, volatile oils, aromatherapy, and some of phenolic compounds. That is the tannins. వాటి గురించి మనం డిస్కస్ చేసాము. అలాగే మన గ్లైకోసైడ్స్ సంబంధించి యాంథ్రోక్వినోన్ అనేటటువంటి కాంపౌండ్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. నౌ వీఆర్ డిస్కసింగ్ ద సమ్ ఆఫ్ ద కాంపౌండ్స్ ఇన్ దట్ కేటగిరీ కౌమరిన్స్ అండ్ ఫ్యూరోకౌమరిన్స్. కౌమరిన్స్, ఫ్యూరోకౌమరిన్స్ అనేటటువంటి కాంపౌండ్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం మనం. అంటే వీటిని మిమ్మల్ని షార్ట్కి అడుగుతున్నటువంటి క్వశ్చన్స్, అందుకోసం అన్నట్టు మనకు సిలబస్లో కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు వరకు అయితే పెద్దగా అడిగింది లేదు, కాకపోతే సిలబస్లో మనకి కాంపౌండ్స్ ఇచ్చారు కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. హియర్ కౌమరిన్స్. కౌమరిన్స్ అంటే కెమికల్ స్ట్రక్చర్ మనకి 1,2 బెంజోపైరోన్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే కౌమరిన్స్ ఈజ్ ద కెమికల్ కాంపౌండ్ ఫౌండ్ ఇన్ మెనీ ప్లాంట్స్. చాలా మొక్కల్లో మనకి ఈ కౌమరిన్స్ లభిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్గా టోన్కా బీన్ అంటే డిప్టెరెక్స్ ఒడరేటా అనేటటువంటి మొక్కలోను, అలాగే వుడ్ రఫ్, గ్యాలియం ఒడరేటం అనేటటువంటి ప్లాంట్ లోపల, స్వీట్ గ్రాస్, హైరోకోల్ ఒడరేటం, ఈ మొక్కల్లో మనకి ఎక్కువగా కౌమరిన్స్ అనేటటువంటివి లభిస్తాయి అన్నమాట. అంటే మనకి కౌమరిన్స్ అంటే కౌమరిన్స్ ఆర్ ద బెంజోపైరోన్ డెరివేటివ్. బెంజోపైరోన్ డెరివేటివ్ కాంపౌండ్స్ని మనం కౌమరిన్స్ కింద మెన్షన్ చేసుకుంటాం. అంటే ఈ కౌమరిన్స్ లోపల మనకి నెంబర్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్గా మెన్షన్ చేసుకున్నాం కదా, కెలిన్, విస్నాజిన్, జాంతోటాక్సిన్, అంటే ఇవన్నీ కెమికల్ కాంపౌండ్స్ అన్నమాట. అందులో ఉండేటటువంటి కేటగిరీలో మనం కౌమరిన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కౌమరిన్స్ ఆర్ ద ఆరోమేటిక్, దట్ ఈస్ ద స్మెల్, ఆరోమేటిక్ స్మెల్ కలిగి ఉండేటటువంటి కాంపౌండ్. అండ్ దేర్ ఆల్కహాలిక్ సొల్యూషన్స్, ఆల్కహాల్లో మాత్రమే డిజాల్వ్ అయ్యేటటువంటి, అంటే OH గ్రూప్ కలిగి ఉంటుంది కాబట్టి ఆల్కహాలిక్ సొల్యూషన్స్. వెన్ ట్రీటెడ్ విత్ ద ఆల్కలైన్ షో బ్లూ ఆర్ గ్రీన్ ఫ్లోరసెన్స్. అంటే ఆల్కలైన్ తోటి ట్రీట్ చేసినప్పుడు మనకి బ్లూ ఆర్ గ్రీన్ కలర్లో ఎపీరియన్స్ ఉండేటటువంటి కలర్ ఎపీరియన్స్ తోటి కౌమరిన్స్ మనకు కనిపిస్తాయి అన్నమాట. కౌమరిన్స్ కెమికల్ ఫార్ములా ఈజ్ C9H6O2 మాలిక్యులర్. అంటే దాని యొక్క స్ట్రక్చర్, కెమికల్ ఫార్ములా, కౌమరిన్ యొక్క ఫార్ములా C9H6O2. మీకు ఇక్కడ డయాగ్రామ్ కూడా చూపించడం జరిగిందో, మనకి 2 బెంజీన్ రింగ్స్ లాగా కనిపిస్తున్నాయి. అందులో మనకి కీటో గ్రూప్స్ ఉన్నాయి, అలాగే ఆల్కహాల్ గ్రూప్స్. ఒక బెంజీన్ రింగ్లోనేమో కీటో గ్రూప్స్ కనబడుతున్నాయి, ఒక బెంజీన్ రింగ్లో ఆల్కహాల్ OH గ్రూప్స్ ఉన్నాయి. రెండు ఇవి కనబడుతూ ఉన్నాయి ఇక్కడ మనకి. వాట్ ఈస్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద కౌమరిన్ అంటే 146.145, అంటే జనరల్గా 146 grams per mole అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే కౌమరిన్స్ ఆర్ ద బెంజోపైరోన్ డెరివేటివ్ కాంపౌండ్స్. బెంజోపైరన్ యొక్క డెరివేటివ్ కాంపౌండ్స్ కింద
మనం మెన్షన్ చేసుకుంటున్నాం ఇవి ఆరోమేటిక్ స్మెల్స్ వాసన వస్తాయని. అలాగే ఆల్కలైన్తో ట్రీట్ చేసినప్పుడు బ్లూ ఆర్ గ్రీన్ కలర్ ఫ్లోరసెంట్ కలర్ అపీరియన్స్ కనిపిస్తుందని మెన్షన్ చేసి దిస్ ఇస్ ద స్ట్రక్చర్. నెక్స్ట్ బయోసింథసిస్. హౌ టు ఫార్మ్ ద coumarin compound అంటే the biosynthesis of coumarin plants in via hydroxylation, glycolysis and cyclization of cinnamic acid. సినమిక్ యాసిడ్ యొక్క సైకిల్లో మనకి వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ లాగా ఏర్పడుతుంది అన్నమాట. ఇది అంటే సైక్లైజేషన్ ఆఫ్ సినమిక్ యాసిడ్ ప్రాసెస్ ద్వారా మనకి కౌమరిన్స్ ఫార్మేషన్ జరుగుతాయి అన్నమాట. వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ ద కౌమరిన్స్ అన్నప్పుడు ఇట్ హ్యాస్ ద క్లినికల్ వాల్యూ అంటే మెడిసినల్ వాల్యూస్ కలిగి ఉన్నటువంటిది. ప్రికాషన్స్ ఫర్ ద సెవరల్ యాంటీకోయాగ్యులెంట్స్ అంటే మనకి బ్లడ్ క్లాట్ అవుతూ ఉంటుంది కదా, క్లాట్ అవ్వకుండా చేసేటటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటిది అనమాట. నోటెడబుల్లీ వార్ఫారిన్ అంటే మనకి బ్లడ్ లోపల మనకి థ్రంబోసైసిస్ అంటాం కదా, అంటే బ్లడ్ వెజల్స్ లోపల బ్లడ్ క్లాట్ అయిపోయి ముద్దలు ముద్దలుగా ఫ్లోట్ అవుతూ ఉంటుంది కదా, దానికి అంటే ప్రివెన్షన్ చేయడం కోసం ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ కౌమరిన్స్ హ్యావ్ ఫ్లేవరింగ్ ప్రాపర్టీ కలిగి ఉన్నటువంటి ఇదంట. ముఖ్యంగా ఫ్లేవరింగ్ ప్రాపర్టీ దేనిలో అంటే ఈ తొంకా బీన్ అని చెప్పేసి అన్నాం కదా, తొంకా బీన్ అనేసి దాని లోపల డిప్టెరెక్స్ ఓడరేటా అనేటటువంటి మొక్క లోపల మనకి ఇది దొరుకుతుందని చెప్పేసి అన్నాం కదా, సీడ్స్ లెగ్యుమినేసి ఫ్యామిలీ మెంబరు. అది ఫ్లేవరింగ్ ఏజెంట్ లాగా ఉపయోగపడుతుంది. బట్ దే కాజ్ డ్యామేజ్ టు లివర్, కానీ లివర్ని పాడు చేసేస్తుందంట ఫ్లేవరింగ్ ఏజెంట్లో ఉపయోగపడినప్పటికి కూడా. కౌమరిన్ డ్రగ్స్ ఆల్సో కాజ్ డ్రగ్ ఇంటరాక్షన్ విత్ మెనీ అదర్ డ్రగ్స్. Medicinally, coumarins glycosides have been shown to have hemorrhagic, antifungicidal and anti-tumor activity. అంటే మెడిసినల్ పర్పస్గా చూసుకున్నప్పుడు ఈ కౌమరిన్ గ్లైకోసైడ్స్ అనేటటువంటివి హెమరైజ్ అంటే మన బ్లడ్ క్లాటింగ్ సంబంధించినటువంటి మందులు ఉంటాయి కదా, బ్లడ్ క్లాట్ అయ్యేటటువంటి కండిషన్ బాడీస్ లోపల ఆర్గాన్స్ లోపల వాటిని ప్రివెంట్ చేయడం కోసం. అలాగే యాంటీ ఫంగిసైడల్ క్యారెక్టర్స్ ఉంటాయంట. యాంటీ ట్యూమర్ అంటే మనకి కంతులు లాంటివి ఏర్పడితే వాటిని ప్రివెన్షన్ చేయడానికి ఉపయోగపడుతుందంట. అంటే ఈ రకంగా మనకి అంటే మొత్తానికైతే బ్లడ్ క్లాట్ అవ్వకుండా కంట్రోల్ చేసేటటువంటిది అనమాట. బ్లడ్ క్లాట్ అయిపోతే మనకి థ్రాంబోసైసిస్ అని చెప్పేసి వస్తూ ఉంటుంది, అది బ్లడ్ వెజల్స్ లోపల. అంటే బ్లడ్ క్లాట్ అవ్వకుండా కంట్రోల్ చేయడానికి మన కౌమరిన్ యూజ్ అవుతుంది అనమాట మేజర్గా. అలాగే ఫంగిసైడల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, యాంటీ ట్యూమర్స్ క్యారెక్టర్స్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. అంటే సింపుల్గా స్ట్రక్చరు, బయోసిన్సిస్, యూజెస్. అలాగే ప్యూరా కౌమరిన్స్ అన్నాం కదా, ప్యూరానో కౌమరిన్స్ ఇవి రెండు కూడా మనకి కౌమరిన్స్, ప్యూరానో కౌమరిన్స్ రెండు కూడా మనకి గ్లైకోసైడ్స్ కేటగిరీలో వచ్చేటటువంటి కాంపౌండ్స్ అనమాట. దీస్ ఆర్ ద టాక్సిక్ కాంపౌండ్స్. ప్యూరో కౌమరిన్స్ అంటే చాలా టాక్సిక్ కాంపౌండ్స్ అంట. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద కౌమరిన్ న్యూక్లియస్ బౌండెడ్ టు ఏ ఫ్యూరాన్ రింగ్. అంటే కౌమరిన్ స్ట్రక్చర్కే మనకి ఫ్యూరాన్ రింగ్ యాడ్ అయి ఉంటుందన్నమాట. ఇదిగోండి మన కౌమరిన్ స్ట్రక్చరు OH గ్రూపులు ఎగిరిపోయి దాని ప్లేస్ లోపల ఫ్యూరాన్ రింగ్ అంటే పెంటాగోనల్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి అంటే 5 సైడ్స్ ఉన్నటువంటి ఒక రింగ్ వచ్చి ఎక్స్ట్రాగా యాడ్ అయింది OH ప్లేస్ లోపల. అంటే కౌమరిన్కే ప్యూరానో అనేటటువంటి అదర్ కాంపౌండ్ వచ్చి యాడ్ అవ్వడం ద్వారా
మనకి ఇలాగా లీనియర్గా ఉండేటటువంటి ఫ్యూరానోకోమరిన్ రింగ్స్ ఏర్పడతాయి, లేదా యాంగులర్ ఫ్యూరానోకోమరిన్స్ అనేటటువంటి కాంపౌండ్స్ కింద ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. అంటే ఇది టాక్సిక్ సబ్స్టెన్స్ అనమాట. మనకి సెవరల్ ప్లాంట్స్ కంటైనింగ్ ద సొరలెన్స్ that are generally the precursors of the Furanocomerins. Furanocomerins found especially in Rutaceae family, Umbelliferae and Leguminosae. Rutaceae ఫ్యామిలీలోను మనకి Umbelliferae ఫ్యామిలీలోను మనకి ఇవి దొరుకుతాయంట ఎక్కువగా. Umbelliferae లోపల అయితే మనకి అమ్మి మొక్క పేరే అమ్మి మజూస్ అనేటటువంటి కాంపౌండ్ రూపంలో ఉపయోగపడుతుంది. అలాగే లెగ్యుమినేసి ఫ్యామిలీ మెంబర్స్లో కూడా మనం చూడొచ్చంట. ఫ్యూరానోకోమరిన్ ఆర్ ఏ క్లాస్ ఆఫ్ ఆర్గానిక్ కెమికల్ కాంపౌండ్. మనకి ఇది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే బయోసిన్సిస్ ప్రాసెస్ గురించి చెప్తే, మెవలోనేట్ ఇండిపెండెంట్ పైరినేషన్ ఆఫ్ Umbelliferae ఇన్ ఏపియం గ్రావ్యులెన్సిస్, అంటే మన నల్ల మందు అని చెప్పేసి పిలుస్తాం కదా, దాంట్లో అయితే బై జాస్మోనిక్ యాసిడ్. Umbelliferae మొక్కల్లో అయితేనేమో మెవలోనేట్ పాత్వే ద్వారా ఏర్పడుతుంది, అంటే జాస్మోనిక్ యాసిడ్ ద్వారానేమో ఏపియం గ్రావ్యులెన్సిస్లో రిజల్ట్ ఇన్ హై ఇన్కార్పొరేషన్ of deteriorated prenyl segment into all guanine furanocomerins. అంటే మనకి ఇక్కడ ప్రినైల్ సెగ్మెంట్ అనేటటువంటివి ఎక్కువగా ఈ గ్వినైన్ ఫ్యూరానోకోమరిన్స్కి మేబీ ఎక్కువ శాతం యాడ్ అవుతూ ఉంటాయి అనుకుంటాను. కాకపోతే మనకి ఇక్కడ బయోసిన్సిస్ ప్రాసెస్ లోపల మెవలోనేట్ పాత్వే అనేటటువంటిది ద్వారా మనకి ఈ ఫ్యూరానోకోమరిన్స్ అనేటటువంటి కాంపౌండ్స్ ఏర్పడతాయి అన్నమాట. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫ్యూరానోకోమరిన్స్ అన్నప్పుడు, ద డ్రగ్ కంటైన్స్ ద ఫ్యూరానోకోమరిన్స్ విచ్ స్టిమ్యులేట్స్ ద పిగ్మెంట్ ప్రొడక్షన్ ఇన్ స్కిన్. పిగ్మెంట్ ప్రొడక్షన్ అంటే మనకి ట్యాన్ అనేటటువంటిది అంటాం కదా, అంటే స్కిన్ లోపల ట్యాన్ ఫార్మేషన్, మనకి మన బాడీ బ్లాక్గా ఉంటుంది కదా, అంటే బ్లాక్ అంటే ఆ బ్లాక్నెస్ అనేటటువంటిది రావడానికి కారణమయ్యేటటువంటి కాంపౌండ్ ఏర్పడేలాగా స్టిమ్యులేట్ చేస్తుంది అనుకుంటాను. విచ్ స్టిమ్యులేట్ ద పిగ్మెంట్ ప్రొడక్షన్ ఇన్ స్కిన్ దట్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు బ్రాడ్ సన్లైట్ అండ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ విటిలిగో. విటిలిగో అంటే బొల్లి, మన బాడీ అంతా వైట్ ప్యాచెస్ వస్తాయి కదా బాడీ అంతా కూడా. అలాగే సొరియాసిస్ అంటే ఇది కూడా మనకి బొలి మచ్చల్లాగే తెల్లగా బాడీ అంతా కూడా ఏర్పడతాయి అన్నమాట. అంటే సొరియాసిస్లో కూడా రెడ్ ఇచ్చి స్కేలీ ప్యాచెస్ అని చెప్పేసి మెన్షన్ చేసాం కదా. అంటే మీకు సొరియాసిస్ అనేటువంటి డిసీజ్ వస్తూ ఉంటుంది. బొల్లి అన్న సొరియాసిస్ ఇంచుమించుగా దగ్గర లక్షణాలు కలిగి ఉండేటట్టు, అంటే మనకి ఇక్కడ పిగ్మెంట్ అనేటటువంటిది లాస్ అవుతుంది. మన బాడీ మీద ఉండేటటువంటి పిగ్మెంట్ అనేటటువంటిది మనం కలరు బ్రౌన్ కలర్లో ఉంటాం మనుషులు. అవునా, ఆ పిగ్మెంట్ ప్రొడక్షన్ కోసం ఉపయోగపడేది ఫ్యూరానోకోమరిన్ కాంపౌండ్స్. అంటే ఈ ఫ్యూరానోకోమరిన్స్ అంటే మనం ఎప్పుడైతే సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతామో, ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీలో పిగ్మెంట్ ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. ఆ పిగ్మెంట్ ఫార్మేషన్ జరగకుండా కంట్రోల్ అవడం వల్ల మనకి విటిలిగో అండ్ సొరియాసిస్ అనేటటువంటి డిసీజెస్ వస్తాయి. అంటే మన స్కిన్ లోపల ఉండేటటువంటి పిగ్మెంట్ అంటే మనకి వీఆర్ వెన్ ఎక్స్పోజ్డ్ టు ద సన్లైట్ దట్ కెన్ అండర్గో ద ప్రాసెస్ అండ్ ఫార్మ్ ద మెలనిన్
అనేటటువంటి ఒక బ్రౌనీ కలర్లో ఉండేటటువంటి స్కిన్ కలర్ వచ్చేటటువంటి పిగ్మెంట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఆ మెలనిన్ అనేటటువంటిది లాస్ అవ్వడం వలన మనకు విటిలాగో అండ్ సోరియాసిస్ అనేటటువంటి డిసీజెస్ వస్తాయి. ఆ డిసీజెస్ని విటిలాగో అండ్ సోరియాసిస్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. వాటిని ట్రీట్ చేయడం కోసం ఈ ఫ్యూరానోకోమరిన్స్ని యూజ్ చేస్తారనమాట. అంటే దట్ కెన్ స్టిమ్యులేట్ ద పిగ్మెంట్ ప్రొడక్షన్. ఇది కోమరిన్స్ అండ్ ఫ్యూరానోకోమరిన్స్. ఇవి మనకి ఇచ్చినటువంటి సిలబస్లో ఉన్నటువంటి గ్లైకోసైడ్స్. నెక్స్ట్ అదే కేటగిరీ లోపల ఫ్లావిన్స్ అండ్ రిలేటెడ్ ఫ్లావనాయిడ్ గ్లైకోసైడ్స్. ఫ్లావిన్స్ అలాగే ఫ్లావనాయిడ్స్ మనకి సిలబస్లో మనకి ఇచ్చినటువంటి కాంపౌండ్స్. ఫస్ట్ ఫ్లావిన్స్ గురించి మాట్లాడదాం. ఇక్కడ స్ట్రక్చర్ వేసాం, ఫ్లావిన్ యొక్క స్ట్రక్చర్ వేసాం. ఇందులో కూడా అన్ని బెంజిన్ రింగులే కనిపిస్తూ ఉన్నాయి మీకు, చూడండి. ఫ్లావిన్ ఈజ్ ద సింప్లెస్ట్ మెంబర్ ఆఫ్ ద క్లాస్ ఆఫ్ ఫ్లావిన్స్ దట్ కన్సిస్టింగ్ ఆఫ్ 4 hydrogen chromine 4 1 bearing a phenyl substitute అంటే substituted position 2. అంటే మనకి ఇక్కడ ఆ కెమికల్ స్ట్రక్చర్కి సంబంధించి పొజిషన్ 2 లోపల మనకి స్పెసిఫిక్గా యాడ్ అయి ఉంది. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ద ఫ్లావిన్ అనుకుంటే C15H10O2. ఇక్కడ మనం ఫ్లావోన్ అని చెప్పేసి డయాగ్రామ్ వేసాం కదా, అది C15H10O2 అనేటటువంటి స్ట్రక్చర్ కలిగినటువంటిది ఒరిజినల్ ఫ్లావిన్. దట్ ఈస్ ద సింపుల్ మెంబర్. మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ద ఫ్లావిన్ అంటే మాలిక్యులర్ వెయిట్. ఇందాక చెప్పిందేమో ఇది మాలిక్యులర్ ఫార్ములా, ఇది వెయిట్ అన్నమాట. ఇది కూడా మళ్ళీ ఫార్ములా అని చెప్పేసి మెన్షన్ చేస్తాం ఇక్కడ. మాలిక్యులర్ వెయిట్, ఫ్లావిన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ అన్నమాట. ఫ్లావోన్ యొక్క అంటే ఫ్లావోన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 222.243 grams per mole. Flavones are flavonols, flavone and flavonols. Flavons and flavonols both are characterized by the non-saturated 3-carbon chain and have a double bond between C2 and C3 like flavonols, with which they are differ by the absence of hydroxyl in 3 position structure and possible positions of the substitution of the flavones. అంటే మనకి కార్బన్ నెంబర్ లోపల అంటే హైడ్రోజన్ ప్లేస్ లోపల అంటే కార్బన్ 2 కార్బన్ 3. అంటే మనకి ఫ్లావన్స్ గురించి పెద్దగా ఐడియా, స్ట్రక్చర్స్ కదా కెమిస్ట్రీ పరంగా ఉండేటటువంటివి, మనకంత అవగాహన తక్కువ. కాకపోతే ఏదో మ్యాటర్ రూపంలో హైడ్రాక్సిల్ 3 పొజిషన్. మనకి ఇక్కడ హైడ్రాక్సిల్ గ్రూపు 3rd పొజిషన్లో ఆబ్సెంట్ అయి ఉందన్నమాట. పాసిబుల్ పొజిషన్స్ అండ్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ ద ఫ్లావోన్స్. Flavones have a common chemical structure constituting of fused A and C rings and a phenyl B ring attached to position 2 of the C ring. C ring. Chrysin is in the flavone subgroup of flavonoids and shares a common flavone structure with hydroxyls at position 5 and 7 of the A ring. మనకి ఏది ఫ్లావోన్ స్ట్రక్చరు, దీని గురించి అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకంత అవసరం లేదు. అంటే 3 రింగ్స్ ఉన్నాయి కదా మనకి ఇక్కడ ఏబిసి అని 3 రింగ్స్ ఉన్నాయి కదా, ఆ 3 రింగ్స్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్లావోన్స్ ఆర్ ఎల్లో పిగ్మెంట్స్. ఫ్లావోన్స్ అనేటటువంటివి ఎల్లో కలర్ పిగ్మెంట్ విచ్ అక్కర్ ఇన్ ప్లాంట్స్ either in the free state or as glycosides. ఈ ఫ్లావోన్స్ అనేటటువంటి విడిగా ఉండొచ్చు లేదా గ్లైకోసైడ్స్ కాంపౌండ్ తోటి అదర్ కాంపోనెంట్స్ తోటి కంబైండ్ అయి ఉండొచ్చు. క్లాసిఫికేషన్స్ ఆఫ్ ద ఫ్లావనాయిడ్స్ ఇంక్లూడ్స్ ఫ్లావనోల్స్, ఫ్లావనాయిడ్, గ్లైకోసైడ్స్, ఫ్లావోన్స్, ఫ్లావనోన్స్.
అంటే ఇందులో రకరకాలుగా ఉండడం జరిగింది మనకి. హౌ టు ఫార్మ్ ద ఫ్లావోన్స్. మనకి ఈ ఫ్లావోన్స్ అనేటటువంటివి ఫ్లావనాయిడ్స్ అనేటటువంటివి ఏ విధంగా ఏర్పడతాయి. ఫ్లావనాయిడ్స్ ఆర్ సింథసైజ్డ్ బై ద ఫినైల్ ప్రోపియోనైడ్ మెటబాలిక్ పాత్వే. ఫినైల్ ప్రోపియోనైడ్ అంటే షిక్మిక్ పాత్వే, మనకి షిక్మిక్ యాసిడ్ పాత్వే ఉంది కదా, దాని ద్వారానే మనకి ఇవి ఏర్పడతాయి అన్నమాట. ఇన్ విచ్ ద ఎమినో యాసిడ్ ఫినైల్ అలనిన్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్. అంటే మనకి ఫినైల్ అలనిన్ కాంపౌండ్ షిక్మిక్ యాసిడ్లో ఏర్పడుతుంది. షిక్మిక్ యాసిడ్లో ఏర్పడినటువంటి ఫినైల్ అలనిన్ కాంపౌండ్ నుంచి మనకి దట్ కెన్ ప్రొడ్యూస్ ద 4-comeryl CoA conjugate ring closure of chalcones results in the form of flavonoids, the 3-ringed structure of a flavone. అంటే ఫినైల్ అలనిన్ అనేటటువంటి ఎమినో యాసిడ్స్ నుంచి మనకి ఫ్లావోన్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. ఫ్లావోన్స్, ఫ్లావనాయిడ్స్, ఫ్లావిన్స్ అన్నీ కూడా అంటే మన బేసిక్ ఏంటంటే షిక్మిక్ యాసిడ్ ఫినైల్ ప్రోపియోనైడ్ మెటబాలిక్ పాత్వే దీని నుంచి ఏర్పడుతున్నాయి కాబట్టి అందులో ఫినైల్ అలనిన్ అనేటటువంటి ఎమినో యాసిడ్ ఏర్పడుతుంది. దాని నుంచి మనకి 4-comeryl CoA అనేటటువంటిది ఏర్పడి ఇది కాస్త చాల్కోన్స్ అనేటటువంటి తోటి కంబైండ్ అయ్యి మనకి ఫ్లావనాయిడ్స్ అనేటటువంటివి లేదా ఫ్లావోన్స్ అనేటటువంటి స్ట్రక్చర్స్ ఫార్మేషన్ చేయడం జరుగుతుంది అన్నమాట. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్లావోన్స్? వాటి యొక్క ఇంపార్టెన్స్, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నప్పుడు, మిథైలేటెడ్ ఫ్లావోన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఎస్పెషల్లీ లార్జ్ అమౌంట్స్ ఇన్ ద సిట్రస్ ఫ్రూట్స్. మనకి ఈ ఫ్లావోన్స్ అంట ఎక్కువగా సిట్రస్ ఫ్రూట్స్ లోపల ఉంటాయంట. ఈ ఫ్లావోన్స్ మనకి దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ద పూర్ సర్క్యులేషన్ ఇన్ ద లెగ్స్. అంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది కదా బాడీ లోపల బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది కదా, ఆ బ్లడ్ సర్క్యులేషన్ జరిపేటటువంటి ఈ ఫ్లావోన్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లావనాయిడ్స్ అనేటటువంటివి కానీ ఫ్లావోన్స్ కానీ ముఖ్యంగా మిథైలేటెడ్ ఫ్లావోన్స్ దట్ కెన్ యూజ్డ్ ఇన్ ద వీనస్ ఇన్సఫిషియన్సీ. మన బాడీ లోపల వెరికోసా అని చెప్పేసి ఒక డిసీజ్ వస్తుంది కాళ్ళకి, లెగ్స్కి. అంటే బ్లడ్ అనేటటువంటిది సర్క్యులేషన్ పర్ఫెక్ట్గా జరగకపోవడం వల్ల బ్లడ్ ఆగిపోయి అవి బ్లూ కలర్లో మనకి అపీరియన్స్ కనిపిస్తూ ఉంటాయి. వెరికోసా అంటే సర్క్యులేషన్ ఇన్ ద లెగ్స్, పూర్ సర్క్యులేషన్ ఇన్ ద లెగ్స్, దానివల్ల వెరికోసా అనేటటువంటిది. హార్ట్ డిసీజెస్, అలాగే హై కొలెస్ట్రాల్, క్యాట్రాక్ట్స్ అండ్ క్యాన్సర్. అంటే ఈ సర్క్యులేషన్ తక్కువగా అయిపోవడం వల్ల వచ్చేటటువంటి కొన్ని డిసీజెస్ని ప్రివెన్షన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే న్యాచురల్ ఫ్లావోన్స్ యాజ్ వెల్ యాజ్ దే డెరివేటివ్ షోన్ టు ఎగ్జిబిట్ సెవరల్ బయాలజికల్ యాక్టివిటీస్. ఈ ఫ్లావోన్స్ అనేటటువంటివి యాంటీ ఆక్సిడెంట్స్ కింద, యాంటీ ఇన్ఫ్లమేటరీ కింద, యాంటీ ట్యూమర్స్, యాంటీ ఎలర్జిక్, న్యూరోప్రొటెక్టివ్ అంటే న్యూరాన్స్ మీన్స్ నరాలు అంటారు కదా, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీ, మైక్రో ఆర్గానిజమ్స్, యాంటీబయాటిక్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. కార్డియో ప్రొటెక్టివ్, హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కొలెస్ట్రాల్, హై కొలెస్ట్రాల్ అనేటటువంటిది ఏర్పడితే ఏమవుతుంది మనకి హార్ట్ యాక్టివిటీ తగ్గిపోతుంది. అందువల్ల కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించి దట్ కెన్ ప్రొటెక్టెడ్. అందువల్ల కార్డియో ప్రొటెక్టివ్ అంటే ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మనకి. అంటే మైక్రోబియల్ యాక్టివిటీ ఉంది, ఫ్రీ రాడికల్ కన్జప్షన్ చేయగల కెపాసిటీ ఉంది, ట్యూమర్ని ప్రివెంట్ చేయగల కెపాసిటీ ఉంది, అలర్జీస్ సంబంధించి స్కిన్ అలర్జీకి సంబంధించినటువంటి వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఇన్ని రకాలుగా దట్ కెన్ గివ్ టు ద ప్రొటెక్షన్ టు హ్యూమన్ బాడీ done by the natural flavones and their derivatives. మనకి ఫ్లావోన్స్ లోపల ఫ్లావోన్స్ ఉన్నాయన్నాము, ఫ్లావనోన్స్ ఉన్నాయన్నాము, ఫ్లావనాల్స్ ఉన్నాయన్నాము.
ఐసోఫ్లావన్స్ ఉన్నాయి. అలాగే యాంథోసైనిన్స్, మనకి సిలబస్లో కూడా యాంథోసైనిన్స్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. యాంథోసైనిన్స్, దిస్ ఈజ్ ద రిలేటెడ్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఫ్లావోన్స్ ఉండేటటువంటి ప్రొడక్టే యాంథోసైనిన్స్. యాంథోసైనిన్స్ ఆర్ ద వాటర్ సాల్యుబుల్ ప్లాంట్ పిగ్మెంట్, అంటే నీటిలో కరిగేటటువంటి లక్షణం ఉన్నటువంటి కాంపౌండ్ అనమాట. యూజువల్లీ మాలిక్యులర్ వెయిట్ రేంజింగ్ ఫ్రమ్ ది 400 to 1200 grams. 400 to 1200 grams. యాంథోసైనిన్ కదా, అందువలన దట్ కెన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్లూ, పర్పుల్, రెడ్ కలర్ ఆఫ్ మెనీ ప్లాంట్ టిష్యూస్. అంటే ప్లాంట్ టిష్యూ లోపల డిఫరెంట్ కలర్ అపీరియన్స్ ఇవ్వడానికి కారణమైనటువంటి యాంథోసైనిన్ పిగ్మెంట్స్ ఉంటాయి కదా మనకి, బ్లూ, గ్రీన్, ఆల్గేలో ఉంటాయని చెప్పేసి స్టడీ చేస్తాం. సైనిన్ పిగ్మెంట్స్, ఇక్కడ యాంథోసైనిన్ పిగ్మెంట్స్ అంటే ఫ్లావోన్స్కి రిలేటెడ్గా ఉండేటువంటి కాంపౌండ్స్ ఇవి. బ్లూ, పర్పుల్, రెడ్ ఈ 3 కలర్ అపీరియన్స్ కారణానికి అయ్యేటటువంటి యాంథోసైనిన్ కాంపౌండ్స్ అన్నమాట. The compounds are glycosylated polyhydroxy and polymethyl oxiderivatives of the 2-phenylbenzopyrrolium salts. అంటే మనకి యాంథోసైనిన్స్ దేని నుంచి ఏర్పడతాయి అన్నమాట, 2-phenylbenzopyrrolium అనేటటువంటి వాటి నుంచి ఏర్పడేటటువంటి డెరివేటివ్ పార్ట్స్ అన్నమాట. The most common sugars are glucose, galactose, rhamnose, arabinose. These are linked at the 3rd position of the C ring. మూడో రింగ్ ఉంది కదా, C రింగ్కి అటాచ్ అయినప్పుడు at the 5 and 7 positions of the B ring occurring as the mono, di or trisaccharides forms. About 17 anthocyanidins, అంటే ఇంచుమించుగా మనకి 17 యాంథోసైనిడిన్స్ ఉన్నట్టుగా ఐడెంటిఫై చేయడం జరిగింది. యాంథోసైనిన్ అగ్లైకోన్స్ ఓన్లీ 6 ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ నేచర్. అంటే అవుట్ ఆఫ్ 17 ఓన్లీ 6 మాత్రమే మనకి ఎక్కువగా నేచర్లో అవైలబుల్గా ఉన్నాయి. సైనడిన్, డెల్ఫడిన్, పెటునడిన్, పియోడిన్, పెలార్గోనిడిన్ అండ్ మాల్బిడిన్ అనేటటువంటి ఈ 3 కాంపౌండ్స్ మాత్రమే మనకి 6 కాంపౌండ్స్ మాత్రమే మనకి నేచర్ లోపల అవైలబుల్గా ఉన్నాయంట. అవుట్ ఆఫ్ 17 ఓన్లీ 6. అంటే మనకి 3rd అంటే సెకండ్ రింగ్ యొక్క మనకి ఉంది కదా, C రింగ్ ఉంది కదా ఇక్కడ, అక్కడ R1, R2, R3 అంటే మనకి గ్లూకోజ్ మాలిక్యూల్స్ వచ్చి అంటే గ్లూకోజ్ లేదా అదర్ షుగర్ మాలిక్యూల్స్ యాడ్ అవ్వడం ద్వారా డిఫరెంట్ కాంపౌండ్స్ ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. ఇది యాంథోసైనిన్ స్ట్రక్చర్ గురించి. Biosynthesis. Anthocyanins belong to a patent class of molecules called flavonoids. Flavonoids synthesized via the phenylpropanide pathway. Shigmic acid pathway నుంచి ఏర్పడతాయని చెప్పేసి ఇందాక ఫ్లావోన్స్ గురించి చెప్పుకున్నాం కదా. Anthocyanins are derived from the anthocyanidins by adding sugars. Anthocyanidins అంటే మనకి ఇక్కడ సైనడిన్ అనేటటువంటిది ఉంది కదా, అది కాస్త మనకి యాంథోసైనడిన్ కాంపౌండ్ రూపంలో ఉండి దానికి షుగర్స్ అనేటటువంటివి యాడ్ అవడం ద్వారా మనకి యాంథోసైనిన్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. అంటే దే ఆర్ ద ఆర్డర్లెస్, మోడరేట్లీ యాస్ట్రింజెంట్, వాసన లేనటువంటి అన్నమాట ఇవి. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద యాంథోసైనిన్? Anthocyanins are the powerful compounds may help prevent CVD, the cardiovascular diseases and cancer. అంటే మనకి యాంథోసైనిన్స్ అనేటటువంటివి గుండెకి సంబంధించి అలాగే క్యాన్సర్కి సంబంధించి డిసీజ్ ప్రివెన్షన్ కోసం ఉపయోగపడేటటువంటిది అనమాట. అలాగే బూస్ట్ కాగ్నిటివ్ ఫంక్షన్,
అంటే మనకి కొంతమందికి లెర్నింగ్ కెపాసిటీ తక్కువగా ఉంటుంది, అంటే నేర్చుకోవడం. అలాంటి లెర్నింగ్ కెపాసిటీ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇంక్రీజింగ్ దేర్ మెమొరీ పవర్ అండ్ ఎట్ ది సేమ్ టైం ఇంక్రీజింగ్ ద లెర్నింగ్, అంటే ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసేటటువంటి దాన్ని మనం సింపుల్గా అభిజ్ఞాశక్తి అని చెప్పేసి తెలుగులో పిలుస్తామంట. అలాగే many dietitians are well aware of the benefits and vegetables provides, but few may know the actual disease fighting compounds. They are the antioxidants and may help to protect health. అంటే మనకి యాంథోసైనిన్స్ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ కింద పనిచేస్తాయి. అంటే మనం ఆల్రెడీ ఫ్లావోన్స్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు అందులోనే చెప్పాం యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ కలిగి ఉంది అని చెప్పేసి. అంటే ఫ్రీ రాడికల్ని కన్జప్షన్ చేయగల కెపాసిటీ ఉన్నటువంటి కాంపౌండ్స్ యాంథోసైనిన్స్ అనమాట. అందువలన ఫ్రీ రాడికల్స్ని ఎలిమినేట్ చేయగలిగితే అంటే అదర్ కాంపౌండ్ ఫార్మేషన్ ప్రివెన్షన్ జరుగుతుందన్నమాట. అందువల్ల హెల్దీ హ్యూమన్ బాడీ హెల్దీగా ఉండడానికి అంటే అందువల్ల ప్రొటెక్షన్ ఆఫ్ ద హెల్త్ అందుకోసం ఉపయోగపడుతుంది అన్నమాట. మనం ఈ క్లాస్ లోపల ఎన్ని కాంపౌండ్స్ నేర్చుకున్నాం? 5 కాంపౌండ్స్ గురించి, అంటే ఇంచుమించుగా 4 కాంపౌండ్స్, 5 కాదు 4 కాంపౌండ్స్ నేర్చుకున్నాం. కామరిన్స్, ఫ్యూరా, అంటే కామరిన్స్ దేనికోసం? కామరిన్స్లో మనకి దాని ఫార్ములా C9H6O2 అని చెప్పేసి మెన్షన్ చేసుకున్నాం. ఆ కామరిన్ స్ట్రక్చర్కే ఫ్యూరానో అనేటటువంటి ఒక స్ట్రక్చర్ వేయడం ద్వారా ఫ్యూరానో కామరిన్స్ ఏర్పడతాయని చెప్పేసి. కామరిన్స్ అయితే మనకి యాంటీకోయాగులెంట్, అంటే క్లాట్స్ అనేటటువంటివి ఏర్పడకుండా ఆ క్లాట్స్ ప్రివెన్షన్ జరిగేలాగా చేస్తూ ఉంటుంది అన్నమాట. ఫ్లేవరింగ్ ఏజెంట్లో ఉపయోగపడుతుంది. కాకపోతే ఇది లివర్కి డ్యామేజ్ చేసేటటువంటి ఒక కాంపౌండ్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే క్లాటింగ్ని ప్రివెంట్ చేయగల కెపాసిటీ ఉన్నటువంటిది. ఫంగిసైడల్గా యాంటీ ట్యూమర్ లాగా పనిచేస్తుంది. ఫ్యూరానో కామరిన్స్ వచ్చేటప్పటికి మనకి ఇందులో అంటే కామరిన్ స్ట్రక్చర్కి ఫ్యూరానో అనేటటువంటి స్ట్రక్చర్ యాడ్ అవుతుంది. యాడ్ అవడం ద్వారా ఇది పాయిజన్ అంటే మనకి టాక్సిక్ సబ్స్టెన్స్ కింద మెన్షన్ చేసుకుంటారు. కాకపోతే దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద విటిలిగో అండ్ సోరియాసిస్. ఈ రెండింటి లోపల ఉపయోగిస్తున్నారనమాట. అంటే ఫ్యూరానో కామరిన్స్ వల్ల ఏమవుతుంది? స్టిమ్యులేట్ ద పిగ్మెంట్ ప్రొడక్షన్ ఇన్ స్కిన్ అనడం జరుగుతుంది. అందువల్ల విటిలాగో అండ్ సోరియాసిస్ డిసీజెస్లో ప్రివెన్షన్ కోసం ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఫ్లావోన్స్ అండ్ ఫ్లావోనాయిడ్స్, అంటే ఫ్లావోన్ స్ట్రక్చరు ఒకటి డిస్కస్ చేసాము. 3 రింగ్స్ కలిగి ఉండేటటువంటి ABC అండ్ రింగ్స్ కలిగి ఉండేటటువంటి స్ట్రక్చర్ ఇది. దీని యొక్క ఫార్ములా C15H10O2 కింద మనం మెన్షన్ చేసుకోవచ్చు. దీనికి ఈ ఫ్లావోన్స్ అనేటటువంటివి ఫ్లేవరింగ్ ఏజెంట్స్ కదా. ఇవి ముఖ్యంగా హార్ట్ డిసీజ్ని కంట్రోల్ చేయడం కోసం, బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్గా అంటే ప్యూర్ బ్లడ్ సర్క్యులేషన్ జరిగేటటువంటి లొకేషన్స్ లోపల వీటిని వాడతారనమాట. ఎక్కువగా మనకి సిట్రస్ ఫ్రూట్స్లో అవైలబుల్గా ఉంటాయంట. హై కొలెస్ట్రాల్ ప్రివెన్షన్ కోసం, క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్లావోన్స్కి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ట్యూమర్, యాంటీ అలర్జెటిక్, న్యూరో ప్రొటెక్టివ్, యాంటీ మైక్రోబియల్, కార్డియో ప్రొటెక్టివ్ ఇలాంటి లక్షణాలన్నీ ఉన్నాయన్నమాట. మనకి దీనికి రిలేటెడ్ కూడా ఫ్లావోన్స్కి రిలేటెడ్గా ఉండేటటువంటి కాంపౌండ్ ఏంటంటే యాంథోసైనిన్ అని చెప్పేసి మనకు సిలబస్లో ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా స్టడీ చేసాము. యాంథోసైనిన్ కూడా ఇందులో 3 రింగ్స్ ఉన్నాయి ABC అని చెప్పేసి. 3rd రింగ్ ఉంది కదా, దానికి ఎక్స్ట్రాగా అదర్ అంటే గ్లూకోజ్ మాలిక్యూల్ కానీ అరాబినోజ్ ఇలాగా కాంపౌండ్స్ యాడ్ అవ్వడం ద్వారా దట్ కెన్ క్రియేటెడ్ ద నెంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్. అంటే ఇంచుమించుగా మనకి యాంథోసైనిన్స్ లోపల 17 టైప్స్ ఉన్నాయి. అందులో మనకి నేచురల్లో ఓన్లీ 6 అవైలబుల్గా ఉన్నాయంటే ఎక్కువ. కానీ అవే సైనిడిన్, డెల్ఫిడిన్, పెటునిడిన్, పియోనిడిన్ అండ్ పెలారిగోడిన్, అలాగే మాల్విడిన్ అని చెప్పేసి మెన్షన్ చేసుకున్నాము. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ప్రివెన్షన్ ఆఫ్ ద
అంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్ని, క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం దట్ కెన్ యాక్ట్స్ యాజ్ ద యాంటీ ఆక్సిడెంట్ కింద పనిచేస్తుందని చెప్పేసి మెన్షన్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా మనకి షికిమిక్ యాసిడ్ పాత్ర ద్వారానే ప్రొడ్యూస్ చేయబడతాయి అన్నమాట. అంటే ఫినైల్ ఎలనిన్ అనేటువంటి ఎమినో యాసిడ్ ద్వారా మనకి ఈ ఫ్లావోన్స్ అండ్ ఫ్లావనాయిడ్ కాంపౌండ్స్ అండ్ ఫ్లావోన్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి అదర్ కాంపౌండ్స్ మనకు ఇచ్చినటువంటి యాంథోసైనిన్స్ కూడా ఫార్మేషన్ జరుగుతుంది అన్నమాట. అంటే మనం ఇక్కడ 4 కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేసాం.